దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం పంచుకున్న కార్యక్రమంలో మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 42వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాటలు బోధిస్తూ ముందు నడిపించుండగా, ఈ మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క హృదయమును తెలుసుకునే ప్రయత్నం చేసి మనం ముందుకు సాగుదాము. ఆయన ప్రజల్ని తాను ఎప్పుడు కూడా దీవింపబడ్డానికి, ఆశీర్వదింపబడ్డానికి, తన ప్రజలందరినీ కూడా ఎత్తైన స్థానంలో పెట్టడానికి, తనతో పాటు నిత్యము కూడా పరిశుద్ధ స్థలం ఉండటానికి ప్రభు ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండేవారు. అయితే మానవులమైన మనం ఏం చేస్తాము అంటే, సమయానుకూలతను బట్టి, స్థితిగతులను బట్టి, పరిస్థితుల రీత్యా ఆయా సందర్భములలో లోకాశలకు పడిపోయి దేవునికి దూరంగా వెళుతూ, కొన్ని సందర్భాలలో ఆస్తి ఎక్కువైపోయినప్పుడు, అంతస్తు ఎక్కువైపోయినప్పుడు, బలము ఎక్కువైపోయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో బ్రతికిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో లోకాశల నుంచి మనం విడిపించబడలేక దానికి మత్తులమైపోయి, దానికి బానిసలైపోయి దీనికి దూరంగా వెళ్తూ ఉంటాం అన్నట్టు. వీటన్నిటిని బట్టి ఒక అవిధేయకరమైన జీవితం బట్టి ప్రభు మనని శిక్షకు గురి చేస్తాడు, నష్టంకు గురి చేస్తాడు. దేని కొరకు అంటే, నీవు ఆ రీతిగా ఉండడము తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టం లేదు కనుక. తన కొడుకు సన్మార్గంలో నడిపించబడాలని, తన కొడుకు ప్రయోజకుడిగా ఉండాలని, తన కొడుకు అనేక జనములకు ఒక మంచి మాదిరికమైన వ్యక్తిగా ఉండాలని ఖచ్చితంగా తండ్రి ఆశిస్తాడు. ఒక గురువు కూడా ఒక మంచి విద్యార్థిని ఆశిస్తాడు. అలాగే మన పరమ తండ్రి కూడా మనం పొందుకున్న రక్షణను బట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని, తన చక్కని మార్గంలో నడిపించబడాలని, తన పోలికల చొప్పున మనం కూడా ఉండాలని ప్రభు కూడా ఆశపడతాం. దానిలో భాగముగా ఆయా సందర్భములలో శిక్షకు గురవుతాం. అయినప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ, తాను ఏదైతే కీడు రప్పించున్నాడో, శిక్షను రప్పింపజేసినాడో, దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని, పూర్వమందు మన పితరులకు ఇచ్చిన వాగ్దానం కూడా తను జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను ఎందుకు ఈ రీతికి చేసేతనే అని తనలో తాను పశ్చాత్తాపపడి, మన కొరకు ఏం చేస్తాడంటే ఆ కీడును మేలుగా మార్చుటకు దేవుడు ప్రయత్నం చేస్తూ ముందు నడిపించబడతా. అందుకొరకే ఆయా సందర్భంలో భయంకరమైన పరిస్థితి మనకి ఇట్లా వస్తుంది, ఎమ్మడే ఒక్కోసారి మార్గం తెరవబడుతుంది. కొన్ని సందర్భాలలో కొంచెం గ్యాప్ వస్తుంది, కొన్ని సందర్భాలలో చాలా గ్యాప్ వస్తుంది. అది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రతిదానికి కూడా ఒక రీజన్, ఒక కారణం అనేది ఉంటుంది. అలాగే నేడు మనం అనుభవిస్తున్న ప్రతి స్థితి కూడా, ప్రతి కారణము కూడా, ప్రతి పరిస్థితులు కూడా దేవుని చిత్త ప్రకారం మాత్రమే మన జీవితాలలో జరుగుతాయి. దేని కొరకు జరుగుతాయి అంటే, దేవుడు చెప్పిన మేలంతటిని కూడా మనకు జరగడానికి మాత్రమే, దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక. యోసేపు విషయంలో మేలు జరగాలంటే కీడంతా కూడా జరగాల. ఈరోజు మన జీవితంలో కూడా ఒక మేలు జరగాలి అంటే ఒక కీడు జరగాల. ఒక కీడు వెనకాల ఒక ఆశీర్వాదము దేవుడు మన కొరకు ఎప్పుడు కూడా సిద్ధం చేసి ఉంచాడు. ఈరోజు మన కుటుంబాలలో చూసినట్లయితే ఎన్నో భయంకర స్థితిగతులు కావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అప్పులను బాధ కావచ్చు, లేకపోతే మానసికంగా బాగా కృంగులకి వెళ్ళిపోతున్నా కావచ్చు, ఒంటరి జీవితం కావచ్చు, ఒంటరి పోరాటం కావచ్చు, స్వతంత్రత లేనిటువంటి జీవితం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక స్థితిగతులు మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఈ జీవితము అన్న ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలు మన జీవితాలు ఎన్నో తలెత్తుతాయి. కానీ ప్రభు నీకు ఆ స్థితి ఇచ్చింది దేని కొరకంటే, నీ స్థాయిని హెచ్చింపబడడానికి, నీ స్థాయిని పెంచడానికి. మనము ఒక పైన స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి పరీక్ష అనేది చాలా అవసరము. అబ్రహాం కూడా పరీక్ష పడింది తన ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి. తన ఒక్కడైన ఒక కుమారుని ఇవ్వడానికి తను సిద్ధపడ్డాడు. పరీక్ష. కన్న ప్రేమ తెలిసిన తర్వాత, తండ్రి ప్రేమ తెలిసిన తర్వాత తను బలిగా ఇవ్వడం జరిగింది. ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు. కానీ ఈ రోజున మనకు కూడా ఎన్నో పరీక్షలు వస్తూ ఉన్నాయి. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పరీక్షలాగా చూడడం లేదు. దేవుని ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. ఈ పరీక్షలను పాస్ కావాలి అన్న కోణంలో మనం చూసినట్లయితే, ఒక పట్టుదల కలిగి, ఒక రోషం కలిగి, ఒక గమ్యాన్ని మనం చేతపుచ్చుకొని, ఇది నా మేలు కొరకు, నా దేవుడు నా ముందట
ఒక ఉన్నతమైన స్థానం సిద్ధపరిచినడు. దాన్ని నేను స్వతంత్రించుకొనుటకు, దాన్ని నేను హక్కుదారుని కావుటకు, నేను ఖచ్చితంగా ఏ రీతిగైనా కూడా ఈ ఎగ్జామ్‌లో నేను పాస్ అవ్వాలి. ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి అని మన ఒక పట్టుదలతో మనం ముందుకు సాగుతా ఉంటాం. మనకన్నిట్లో పట్టుదల ఉంటుంది. కానీ ఈ సమస్య విషయంకొచ్చేసరికి ఆ పట్టుదల కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతది. అయితే దీని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నా యందు పుట్టిన మీరు కూడా లోకంలో జయించెదరని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. నిత్యం జయించగలుగుతాం. అంత కెపాసిటీ దేవుడు మనకిచ్చాడు. ఊరికేనే మనకొక టాస్క్ ఇవ్వడు దేవుడు. ఊరికే మనకొక పరీక్ష పెట్టడు దేవుడు. నీకు క్యాపబిలిటీ ఉంది కాబట్టే, నీకు ఆ స్థితి ఉంది కాబట్టే, నువ్వు దానికి అర్హుడవు కాబట్టే నీకు ఆ పరీక్ష పెడతాడు దేవుడు. దేవుడేమో అజ్ఞానుడు కాదు. ఆయన జ్ఞానవంతుడు. శూన్యంలో సృష్టిని కలుగజేసినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శూన్యంలో భూమిని వేలాడదీసిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ కూడా సమయానికి తగినట్టుగా అవి తిరుగుతూనే ఉంటాయి. అది దీని యొక్క జ్ఞానము, దీని యొక్క సృష్టి, దీని యొక్క శక్తి అది. ప్రియ దైవజనమా, అంత జ్ఞానంతో ఉన్నటువంటి వాడు నీ జీవితంలో ఒక కష్టం ఎందుకు రానిస్తా ఉన్నాడంటే, నీ జీవితంలో ఎందుకు కన్నీరు ఆ రీతిగా పారుతూ ఉందంటే, అది నీ మేలు కొరకు. నీకు క్యాపబిలిటీ ఉంది దాన్ని నువ్వు జయించడానికి. అది నువ్వు అధిగమించడానికి నీకు శక్తి ఉంది కాబట్టి, ఆ ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, నేను ఖచ్చితంగా ఈ యొక్క పోరాటంలో పోరాడాలి, గెలుపొందాలి. ప్రభు నాకు ఈ స్థాయిని నేను తీసుకొని ఆయన నామమును మహిమపరచాలని మాత్రం మనం ముందుకు సాగాలి. ఇక్కడ కూడా దేవుడు అదే మాట సెలవిస్తాను. ఒక్కోసారి మన పరిస్థితులు చూసి అనుకుంటారిగ. ఇక్కడ కింద కూడా వచనం అదే ఉంది. ఇది పాడైపోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీయుల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశములో పొలములు విక్రయింపబడను. ప్రజలు అనుకుంటారు కావచ్చు. ఇరుగు పొరుగు అందరూ అనుకుంటారు కావచ్చు. ఇక నా జీవితంలో సంతోషం ఇక వీరి జీవితంలో సంతోషం లేదు. వీరి జీవితంలో ఆనందం లేదు. వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఇంతే. దరిద్రులు వీళ్ళ కుటుంబంలో సమాధానం ఉండదు. రక్షణ రాదు. అది కాదు, ఇది కాదు ఎన్నో రకాలుగా మాట్లాడుతా ఉంటారు. కానీ దేవుని యొక్క మాటలు ఏం సెలవిస్తాయంటే ప్రియ దైవజనమా, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 10, 11 వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులనైనను, నివాసులనైనను, జంతువులనైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతిగానములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వెలే ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఉన్నటువంటి ఏ పరిస్థితి చూసి ప్రజలందరూ కూడా ఇది పాడైపోయింది, వీళ్ళ జీవితం నాశనం అయిపోయింది, ఇక జీవితం ఇంతే అని ఏదైతే శాపనార్థకంగా మనం మాట్లాడుతా ఉన్నారో, లేకపోతే ఎదుటివారు మన విషయంలో మాట్లాడుతా ఉన్నారో, ఆ స్థలములోనే ఆ ఇంటిలోనే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే సంతోష స్వరమును వినిపింపజేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు రోదన స్వరం ఉంది కావచ్చు, కానీ దేవుడు సంతోష స్వరం మార్చబోతా ఉన్నాడు. ఆనంద శబ్దమును, ఈరోజు దుఃఖముతో భయంకరమైన నిట్టూర్పుతో కుటుంబం ఉంది కావచ్చు, కానీ దేవుడు దాన్ని ఆనంద శబ్దంతో మార్చబోతాను. మూడవదిగా పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని ఈ యొక్క దేవుని గురించి స్తుతిగానములు, దేని యొక్క మాటలు సిద్ధపడేటువంటి ప్రతి స్థితిని కూడా దేవుడు కల్పించబోతా ఉన్నాడు. మందిరంలోనికి కూడా మనం ఏ రీతిగా కొనబడబోతా ఉన్నాము అంటే, యెహోవా మంచివాడు అని, ఆయనకి స్తుతియాగములు అర్పించుడని గొప్ప గొప్ప స్వరముల చేత మనము పోవడమే కాక, ఎవరైతే ఈ మంచిదని కోల్పోయి ఉన్నారో, కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయంలోకి దేవుని స్తుతించుకుంటూ రాబోతా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రస్తుతం మనకి ఏదైతే కీడు ఉందో, ఏదైతే నష్టం ఉందో, ఏదైతే కన్నీరు ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే ఆవేదన ఉందో, ఏదైతే మనం కోల్పోతున్నామో, కుమిలిపోతా ఉన్నామో, ప్రతి దానిలోంచి ప్రభువును విడిపించబోతున్న సంతోష గానముల చేత, ఆనంద గానముల చేత ప్రభు యొక్క ఆలయంలో ప్రవేశించబోతున్నాం. అంతేకాక మళ్ళాకి ఇంత నష్టపోతున్న ప్రతి ఒక్కరూ కూడా సంతోష స్వరముల చేత, ఆనంద గానముల చేత ప్రభుని స్తుతించి దేవుడు మంచివాడు అన్న మాటలు స్వరముల చేత మన దేవుని యొక్క ఆలయంలో అడుగుపెట్టబోతాం. ప్రియ దైవజనమా, ఈ మాటలు చెప్తున్న సమయంలో మా మందిరము కూడా
మరి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అది తొలగిపోవడం జరుగుతా ఉంది. మేము కూడా చాలా బాధలో ఉన్నాము. ఎందుకు ఈ రీతిగా జరుగుతుందని. కానీ దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. 7 వాగ్దానములలో సంవత్సరం. మనం వెళ్ళేటువంటి దేశము కొండలు, లోయలు గల దేశము. కానీ దాని పై దీని యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును అని. ఈ సంవత్సరం మనకు కొండలు, లోయలు ఉన్నటువంటి పరిస్థితులున్నాయి మనకి. మేము అనుకోలేదు మందిరం ఈ రీతి జరుగుతుందని. మాకు భయంకరమైన సమస్య ఇది. ఎక్కలేని ఒక కొండ ఇది పరిస్థితి. ఆ మందిరం చక్కగా తీసి మళ్ళీ ఇంకో ప్రాంతంలో పెట్టాలంటే సరైన స్థలము కావాలి, ఆ ట్రాన్స్‌పోర్టేషన్ కావాలి, వస్తువులను తీయాలి, మరలా మందిరం నిర్మించబడాలంటే ఎన్ని పనులున్నాయో, ఎంత డబ్బు ఖర్చు కావాలి, ఎంత మళ్ళీ వ్యతిరేకత చెలరేగబడుతదో, ఎన్ని ఆటంకాలొస్తాయో, ఎన్ని అవరోధాలొస్తాయో అవన్నీ కూడా ఆలోచన చేస్తే చాలా భయానకంగా ఉన్నది. కానీ ప్రభు ఇక్కడ ఏం సెలవిస్తా ఉన్నాడంటే, ఇక్కడ పాడైపోయింది, ఇక జరగదు, ఇక మనుషులు రారు, ఇక దేవుని స్తుతించరు, దేవుడు ఇసొంటోడా, అసొంటోడా దీనికి శక్తే లేదు అన్న పలుకు మాటలన్నీ కూడా రేపటి దినమున మరలా దీని యొక్క ఆలయంలో చేరి దేవుడు మంచివాడు ఆయనకు ఆనందగానం చేస్తారు. ప్రజలందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగున గొప్ప కార్యములో మా మందిరం ఎడల ఈ మాట వింటే మీ అందరి ఎడల దేవుడు గొప్ప కార్యములు చేయబోతుండగా ప్రియ దయచేనమ్మా మీ మాటలను కూడా మనం చక్కగా పట్టుకొని ధైర్యపరచబడుతూ అయ్యో ఈ కీడు కాదు నాకు ముందు మేలు ఉందని మనం ధైర్యపరచబడి ప్రభు ఇచ్చిన యొక్క మాటను బట్టి మనం సంతోషపడుతూ ఆనందం చేస్తూ దీని కొరకు మనము ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం. దేవా ఈరోజు కీడుందని నేను బాధపడుతున్నాను ప్రభా, కన్నీరుందని నేను బాధపడుతున్నాను ప్రభా, ఆవేదన బాధపడుతున్నాను. కానీ నాకు రాబోతున్న కాలంలో సంతోషమును ఆనందము ప్రభా, నువ్వు మంచిగా స్వరమును ప్రభా, నీ స్వరం ప్రభా, నా సిద్ధపాటను ప్రభా నువ్వు కనిపించబోతున్నది. నాతో పాటు ఇంకా అనేకులు నశించిపోరు అందరూ కూడా నా తన్ని నేను స్తుతించుకుపోకు ఇవ్వబోతున్న కృపని బట్టి నీకు వందనాలు ప్రభు అని మనందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం, దీన్ని ప్రార్థన చేద్దాము. దయజనమ మన జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతా ఉన్నాడు అని రప్పించబోతా ఉన్నాడు మన మీదికి. కాబట్టి అదేం చెందక నేను మరోసారి చెప్తాను, ధైర్యంతో మనం ప్రార్థనతో మనం ముందుకు సాగదాం. నిశ్చయంగా ఇక వాగ్దానం అందరి జీవితాలలో దేవుడు స్థిరపరచిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తుతి ప్రభువా పరిశుద్ధుడా నీకు వందములు తండ్రి. అయ్యా ఇక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా ప్రభు. అవునయ్యా నిజంగా మా జీవితాలు కన్నీరు ఉంది ప్రభా, దుఃఖం ఉంది, ఆవేదన ఉంది ప్రభా, పాడైపోయిన దిబ్బగా మా కుటుంబం ఉంది ప్రభా, జీవితాలు ఉన్నాయి. కానీ ప్రభువా నీవైతే ప్రభువా మాకు మేలును రప్పించబోతున్నావని తన్ని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందం తలా చేస్తున్నా ప్రభా. ఏ కోణాల్లో ప్రభు తన్ని బాధను బట్టి ప్రభు ప్రశ్నలు వేస్తున్నామో తన్ని వాటన్నిటి విషయమైనా తను మాతో మాట్లాడ ప్రభు నీకు వందములు తన్ని. నిత్యంగా మాకు కుటుంబంలో తన శాంతిని సమాధాన ప్రభు నెమ్మదిని అనుగ్రహింపజేయండి ప్రభు. మేము పరీక్షలో ఉన్నాము గుర్తెరిగిన అతన్ని ఈ యొక్క పరీక్షలు మేము పాస్ అవుట్ పై స్థాయికి వెళ్ళటకు నా తన కృపచండి లేవనెత్తాను ప్రభు. ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా తన బాధపడుతూ ప్రతి కుటుంబాన్ని తను బ్లెస్ చేయండి, తను దీవించండి, వర్ధలింపు చేయండి ప్రభు. వారి కుటుంబంలో నెమ్మది అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి ప్రభు. అయ్యా కుటుంబం భయంకరమైన కన్నీరు ఉంది ప్రభు, వేదన ఉంది, తన ఆవేదన ఉంది ప్రభు, ఆక్రందన ఉంది ప్రభు, భయంకరమైన తన స్థితిగతుల్లో తన బంధకాల్లో బిడ్డలు పడి ఉన్నారు ప్రభు, వ్యతిరేక మధ్యలో పడిపోయి ఉన్నారు ప్రభు నీకు వందలు, ఏమీ చెప్పలేని స్థితిలో పడి ఉన్నారు ప్రభు నీకు వందలు. కానీ నువ్వైతే ప్రతి హృదయం పరిశీలించే దేవుడు ప్రభు, పరిశోధించే దేవుడుగా ఉన్నావు ప్రభు, దీనిలో పెండుకు పైకి లేతన దేవుడుగా ఉన్నావు ప్రభు నీకు వందలు తన్నే. శాంతిని సమాధానం కనిపించే దేవుడుగా ఉన్నావు ప్రభు నీకు వందనం తరచి నీ బిడ్డలందరూ శాంతిని సమాధానం కనిపించేయండి ప్రభు. ఆరోగ్యం విషయంలో ఆయుష్ విషయంలో ప్రభు పొడిగింపచేయండి ప్రభు. ఆరోగ్యత బాధపడ ప్రతి చిన్నారిని తన చిన్నవాడినే ప్రభు మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభు. ఆయుష్యతను ఆరోగ్యత నింపవలసిందిగా ప్రార్థన చేయండి ప్రభు. ప్రతి బలహీన దూరపరచని ప్రభు. నీ బిడ్డల ప్రభు నేను తండ్రి భయంతో వినయంతో నా తండ్రి ముందుకు సాగుతున్నా ప్రభు, నీ మాటను తప్పకుండా ముందుకు సాగుతున్నారు నా ప్రభు. నీ ప్రజలందరినీ నువ్వు దీవించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు, నీ ప్రజలందరినీ ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆయుష్ను పొడిగించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు, ఆరోగ్యం పొడిగించాల్సిందిగా ప్రార్థన చేసిన కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహింపచేయండి ప్రభువా. ఏ స్థలం పాడైపోయింది ప్రభు, అదే స్థలంలో నుంచి నా అతన్ని నిన్ను స్తుతిస్తారన్న ప్రభు, నీ గణపరుస్తున్న ప్రభు, మంచి ప్రకటన చేస్తానని సెలవిచ్చావు ప్రభు. ఈ వాగ్దాన ప్రభు నీ బిడ్డల జీవితాలు నెరవేర్చబడాలి ప్రభు. ఆ కుటుంబంలో తన దుఃఖము కన్నీటి సుడిగుండాలు తొలగిపోవాలి ప్రభు, సంతోషం ఆనందంతో వర్ధిల్లబడాలి ప్రభు. నీకే వందం తలా చేస్తుంటాను అటు కృపలు నీవు అనుగ్రహింపజేయని ప్రభు. రక్షణను అందింపజేయాల్సిందిగా ప్రార్థన చేసిన శత్రులు మిత్రులుగా మార్చిన వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలపరచాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు. నీ కృపగల కార్యమే జరిగించిన ఇంకొక ప్రభు మాకు మందిర విషయంలో తండ్రి కృప చెప్తున్నా వందం తల చేసిన ప్రభు. ఇంకొక తన అధికారులతో మాట్లాడండి తండ్రి, నాయకులతో మీరు మాట్లాడండి ప్రభు. తను త్వరగా నా తండ్రి మరొక స్థలం మాకు దొరకటకు నా తండ్రి ఆ మరల తన మందిరం నిర్మించబట్టుకు తను కావాల్సిన తన ధన సహాయం కూడా నా తండ్రి మీరు మాకు అందించగలని ప్రార్థన చేసిన ప్రభు. నీకు వంతది మనుషుల ద్వారా అయ్యేది కాని ప్రభు తని దైవంగా నా ప్రభు నువ్వు కృప చూపుతున్న ప్రభు తను మాకు అన్ని విధాలుగా తన సహాయం అందుతున్నకు నా తను నీవే కృపతో జ్ఞాపకం చేసుకుంటాను. మరల తన మందిరం నిర్మించబట్టుకు నా తన మందిరం స్థలం తీసుకున్నట్టుకు నా తండ్రి
నీవు సహాయం అందించిన ప్రభా, నీ చిత్తమైతే నా ప్రభా, ఈ మందిరం కొరకు నాతను అనేకులు ఒక దాతలు కూడా దాన్ని లేవనెత్తవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ యొక్క మంచి కార్యంలో ప్రభా, అనేకులు కూడా తన్ని పాలు భాగస్తులుగా ఉండుటకు నాథన్ నీవే గొప్ప కృప చేతును కనికరం చేతున్న ప్రభా, నీవు మాత్రమే నింపి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తూ సమస్తమును తన మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రేక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవులందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.